హలో హాయ్, నేను మీ తిరుమల. ఇవాళ ఒక సీజనల్ స్వీట్తో మీ ముందుకు వచ్చేసానండి. అసలు తిన్నారంటే మీరే చెప్తారు ఇది ఎంత అద్భుతమో అని, అంత బాగుంది. ఏంటా అనుకుంటున్నారా? మామిడి పండుతో పాయసం అండి. అసలు ఇంక మామిడి పండు అంటేనే మనకి తెలుసు కదా, ఇంకా మామిడి పండుతో పాయసం అంటే ఇంకెంత అద్భుతమో చూడండి. నేను దీనికోసం 150 గ్రామ్స్ సగ్గుబియ్యం ఒక 2 hours ముందు నానబెట్టేశాను. వాటర్ పోసి గిన్నెలో స్టవ్ మీద పెట్టేశాను. ఒక 1/2 లీటర్ పాలు కాచి చల్లార్చి పక్కన పెట్టేశాను. చూడండి, ఎసరు బాగా తెరిలిన తర్వాత ఈ నానబెట్టిన సగ్గుబియ్యం పోసేసానండి. మనం పాయసం చేసుకోవాలని ప్లాన్ ఉంటే, ప్రసాదాలు చేసుకుంటాం కదా, వాటికి పాయసం ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు 2-3 hours ముందు సగ్గుబియ్యం నానబెట్టేసామంటే చాలా త్వరగా ఉడికిపోతుందండి. 7 minutes పడుతుంది అంతే ఇది పాయసం రెడీ అవ్వడానికి. మామూలుగా అయితే నానకుండా ఉంటే 1/2 hour పడుతుంది. ఈ 7 minutesలో చాలా బాగా ఉడికిపోతుంది. అసలు సగ్గుబియ్యం వాటర్లో కలిసిపోయిందా అన్నట్టు ఉడుకుతుంది అనమాట. చాలా చాలా త్వరగా ఉడుకుతుంది. ఈ టిప్ అయితే గుర్తుపెట్టుకోండి అందరూ. ఈ పాయసం ఉడికిపోయింది చూడండి. నేను దీనికి 250 grams బెల్లం పొడి చేసి పక్కన పెట్టుకున్నాను. బాగా ఉడికిన తర్వాత బెల్లం అందులో వేసేసాను. 3-4 పొంగులు వచ్చి బెల్లం బాగా కరిగిపోయి పాయసం తిక్కుగా అయ్యే వరకు ఉడకబెట్టుకోవాలండి. నేను దీంట్లోకి బాదం పప్పు, జీడిపప్పు తీసుకున్నాను. 2 ఇలాచి నలగొట్టి వేసేసాను. బాదం పప్పు, జీడిపప్పు వేయించి పక్కన పెట్టేశాను. ఇవి ఉడికిన తర్వాత చూడండి, దించి పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ఒక 10 minutes ఆ పొగ వేడి అంతా తగ్గిన తర్వాత పాలు కలుపుకోవాలండి. ఎందుకంటే పాయసము వేడిగా ఉన్నప్పుడు, పాలు వేడిగా ఉన్నప్పుడు 2 కలిపామంటే పాయసంలో పాలు విరిగిపోతాయి. అది గమనించుకోవాలి. కొంచెం ఈ పాయసం ఉడికిన వేడి తగ్గాలి, పాల వేడి తగ్గాలి. పాయసం చేసేటప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి. చల్లారిన తర్వాత నేను ఒక 70 grams అంటే 700 grams ఉందండి మామిడి పండు, అది తీసుకున్నాను. పీల్ తీసి సన్నగా కట్ చేశాను. చల్లారిన తర్వాత పాలు, డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపేసి ఇంకొంచెం చల్లారిన తర్వాత దాన్ని సన్నగా కట్ చేసి మామిడి పండు కలిపేశాను. అసలు పాయసం ఎలా ఉందంటే అమృతమా ఇది అన్నంత టేస్ట్గా ఉంది. అందరూ దీన్ని ఒకసారి తప్పనిసరిగా ఈ సీజన్లో టేస్ట్ చేయాలి. అంత మహాద్భుతంగా ఉంది. అసలు తింటుంటే ఆ టేస్ట్ ఎక్కడ మిస్ అవుతామో అన్నంత ఇదిగా ఉంది. అందరూ ట్రై చేయండి.